హలో అండి, నా పేరు సంతోష్ కుమార్ నీలా. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి టాస్క్ అప్డేట్ అండి. లోపల 2 టాస్క్లు అయితే జరిగాయి ఈరోజు టెలికాస్ట్ అయ్యేటివి. అవి ఎలా జరిగాయి, ఏమైంది అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ టాస్క్ వచ్చేసి యావర్ మరియు ఇమాన్యుయల్ మధ్య జరిగింది. యావర్ హౌస్లోకి ఎంటర్ అయ్యాక ఇమాన్యుయల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాడు గేమ్ కోసం. ఈ గేమ్లో యావర్కి ఇమాన్యుయల్కి బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ ఏంటంటే పజిల్ టాస్క్. పజిల్ టాస్క్ అంటే నార్మల్ పజిల్ కాదు. వాళ్ళిద్దరూ ఒక రోప్స్ కట్టేసి ఉంటుంది, దాన్ని దాటుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న ఒక బ్యాగేజ్ని తీసుకొని వచ్చి ఆ బ్యాగేజ్లో ఉన్న పజిల్స్ అన్ని కిందేసి ఫ్లేమ్, అది మంట ఆకారం ఉంటుంది కదా, దాన్ని అయితే ఆ పజిల్తో ఫిల్ చేయాలి. ఈ ఫిల్ చేసే విషయంలో కొంచెం అటు ఇటు అవుతుంది. ఇమాన్యుయల్ ఒక 2 సార్లు కింద పడతాడు కూడా. ఇలా అటు జరిగి ఇటు జరిగి చాలా టఫ్ అవుతున్న సిచ్యువేషన్లో క్లోజ్ కాల్లో ఇమాన్యుయల్ అయితే ఈ టాస్క్ విన్ అవుతాడు. విన్ అయ్యి క్యాప్టెన్సీ కంటెండర్ అవుతాడు. నెక్స్ట్ యావర్ అండ్ ఇమాన్యుయల్ షేక్ హ్యాండ్ చేసుకొని హక్ చేసుకుంటారు. ఆల్ ది బెస్ట్ చెప్తాడు యావర్. తర్వాత యావర్ వెళ్ళిపోతాడు. దాని తర్వాత శోభా శెట్టి హౌస్లోకి ఎంటర్ అవుతుంది. శోభా శెట్టి హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత తనందరితో మాట్లాడుతుంది. తర్వాత తను ఎవరిని సెలెక్ట్ చేసుకుంటుంది అంటే దివ్య నిఖితని అయితే సెలెక్ట్ చేసుకుంటుంది. దివ్య నిఖిత అండ్ శోభా శెట్టికి బిగ్ బాస్ మంచి టాస్క్ ఇస్తాడు. ఎట్లాంటిదంటే లాజికల్ థింకింగ్ టాస్క్ ఇస్తాడు. మల్టిప్లికేషన్, అడిషన్ ఇట్లా కొంచెం వచ్చి ఉండాలి. ప్లస్ ఏంటంటే కొంచెం తెలివి ఎక్కువ ఉండాలి. తెలివి ఎక్కువ ఉండాలంటే అర్థమైపోయి ఉంటుంది మీకు. దివ్య గెలుస్తుంది టాస్క్. ఎలా గెలుస్తుందంటే వీళ్ళ టాస్క్ ఏంటంటే వీళ్ళకి కొన్ని సిలిండర్ టైప్ ఉండే బాక్సెస్, అవి సిలిండర్ టైప్ ఇస్తారు. రౌండ్గా సిలిండర్ టైప్ ఉంటాయి కదా, అవి అయితే ఇస్తారు. అవి వీళ్ళు పోయి తీసుకొని వచ్చి అవన్నీ అడ్డంకులు దాటుకుంటూ వచ్చి ఒక ట్రయాంగిల్ షేప్లో ఒక ఫ్రేమ్ ఉంటుంది, దాంట్లో ఫిక్స్ చేయాలి. ఇవన్నీ ఫిక్స్ చేసిన తర్వాత వాళ్ళు ఆ కంటెండర్ అదేదైతే ట్రయాంగిల్ ఉందో దానికి ఒక స్టిక్కర్ ఉంటుందో అది తీస్తే దానికి ఒక నెంబర్ వస్తుంది 23. ఆ నెంబరు ఎటు నుంచి చూసినా 3 సైడ్స్ నుంచి యాడ్ చేస్తే ఆ నెంబర్లని అది 23 ఆ నెంబర్ అవ్వాలి. సో ఈ నెంబర్స్ కన్ఫ్యూజ్డ్గా ఉంటాయి, కానీ కొంచెం క్లెవర్గా ఆలోచిస్తే ఇది గేమ్ అయిపోతుంది. కానీ శోభా శెట్టి కొంచెం ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది, తడబడుతుందని మనం ఆల్రెడీ ఇంతకుముందు తను ఉన్న సీజన్లో చూస్తే అర్థమైంది. కాబట్టి దివ్య నిఖితకి కొంచెం ఫేవర్గా ఉంటుంది. ఎందుకంటే దివ్య నిఖిత స్ట్రాంగ్, అట్లాంటి థింకింగ్లో కానీ అట్లాంటి తెలివిగల టాస్క్లో తను స్ట్రాంగ్ ఉంటుంది. కాబట్టి తనైతే గేమ్ గెలుస్తుంది. శోభా శెట్టి గేమ్లో ఓడిపోతుంది. తర్వాత శోభా శెట్టి కూడా సేమ్ దివ్య నిఖితకి సెకండ్ హ్యాండ్ ఇచ్చి ఆల్ ద బెస్ట్ చెప్తుంది. తర్వాత కొద్దిసేపు టైం గడిపినాక శోభా శెట్టి అయితే వీడియో వెళ్ళిపోతుంది. బిగ్ బాస్ చెప్తాడు. తర్వాత దివ్య నిఖిత కూడా క్యాప్టెన్సీ కంటెండర్షిప్ అయితే గెలిచి క్యాప్టెన్సీ కంటెండర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా 2 టాస్క్లు ఉన్నాయి. ఎవరికి? సంజనాకి ఇంకా రీతుకి. సంజన ఇంకా రీతు ఎవరితో పోటీ పడతారు, వాళ్ళలో ఏ గేమ్ అయింది, ఎవరు విన్ అయ్యారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు ఈ వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఏమన్నా ఒపీనియన్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సంతోష్ కుమార్ నీలా.